మచ్ అయింది కదా అసలు. ద్వారకా దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం. నాగేశ్వర్ జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో కూడా ఆంధ్ర నాగనాథ్ అని చెప్పేసి నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. అది నిజామాబాద్ ఉన్నంత గుజరాత్లో లేదు, జాతీయనగర్ హవేలీలో లేదు, వచ్చేసి మహారాష్ట్రలో లేదు. ద్వారకా దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం. నాగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ఉన్నది. ఒక హాఫ్ అన్ అవర్ అది దర్శనం చేసేసుకొని అయితే నిజామాబాద్కి స్టార్ట్ అయిపోతాం. ఇక అన్ని టెంపుల్స్ అట్లనే అవుతాయి. ఐడి అడుగుతున్నారు, నేను ఇంకా ఐడి క్రియేట్ చేయలేదు. ఇది కూడా వాయిస్ సరిగ్గా వస్తుంది కాబట్టి ఎట్టన్నా వద్దని ఆలోచిస్తున్నా. ఇవి ఎట్లా రోడ్ మీద నిల్చున్నాయి. గుజరాత్ మొత్తం అంతే హైవేల పైన డైరెక్ట్ రోడ్ మీదకే వచ్చేస్తాయి. చూడకుండా వెళ్ళినామంటే అంతే పరిస్థితి. కొద్దిగా చూసి డ్రైవ్ చేయాల్సిందే. గుజరాత్లో అయితే మనం ఆవులు చూస్తామంటే మళ్ళీ ముంగటున్న టుక్ టుక్ బండ్లే చూస్తాం. మొత్తం బుల్లెట్ సౌండే వస్తుంది. అది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. శివుడి విగ్రహం ఎంత మంచిగా ఉన్నది, ఎంత పెద్దగా ఉన్నది. యాక్చువల్లీ ఎక్కువ మంది తెలియదు, దర్శనం చేసుకోరు. చాలా తక్కువ మంది ఇక్కడి దగ్గర ఉందన్న విషయం బాగా తెలియదు. జనం అయితే ఎక్కువ లేరు. మనకి లైన్ నుంచి లోపలికి రానికి అయితే ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టింది. 12 జ్యోతిర్లింగాలలో మన నాగేశ్వర జ్యోతిర్లింగం 10వది. శివుడైతే ఇక్కడ మనకి నాగేశ్వరుని రూపంలో దర్శనం ఇస్తాడు. అందుకే అందరు నాగదోషం కోసం ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. సో 3,000 to 5,000 టికెట్ ఉంది. సో లోపలికి వెళ్ళైతే మనం అక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు. నాగేశ్వరుని దర్శించుకుంటే పాపాల నుంచి పోగొట్టి పాపనాశనం నుండి విముక్తి కలిగిస్తారని చెప్పేసి నమ్ముతారు. అందుకే ఇంత జనం ఉన్నారు. చాలామంది అయితే లోపలికి వెళ్ళి నాగదోష పూజ చేసుకొని బయటకు వచ్చిండ్రు. కొంతమంది ఇక్కడి దర్శించుకుంటుండ్రు. మాకైతే టైం లేదు కాబట్టి మేము కూడా ఇక్కడి దర్శనం చేసుకున్నాము. సో మనకు ముందు కనిపిస్తుంది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన నాగేశ్వర జ్యోతిర్లింగం వెనకాల శివుడు ఉన్నాడు. ద్వారక నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది. ఇది జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో కూడా ఔంధ నాగనాథ్ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. సో అక్కడ వాళ్ళు అది జ్యోతిర్లింగం అంటారు. ద్వారక ఇక్కడ వాళ్ళు ఇది జ్యోతిర్లింగం అంటారు. గవర్నమెంట్ ప్రకారం అయితే ద్వారకలో ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగం ఒరిజినల్. సో బాగా మంది తెలియని విషయం ఏంటంటే కొంతమంది అది అనుకుంటారు మహారాష్ట్రలో ఉన్నది, కొంతమంది ఇది అనుకుంటారు. ద్వారక కోసం మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోండి. ద్వారక నుంచి 18 కిలోమీటర్లే ఉంటుంది. గుడి కూడా బాగుంటుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాము. కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని అయితే స్టార్ట్ అయినాం. మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్ డెస్టినేషన్ వచ్చేసి నిజామాబాద్. 1400 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 1 day 4 to 5 hours జర్నీ అని చెప్పి పెట్టింది. సో వెళ్దాం, ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్దాము. ఈరోజు వరకు అయితే 4 జ్యోతిర్లింగాలు,
చార్ధామ్లలో ఒకటైన ద్వారకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ వెళ్తున్నాం మనం. సో మనం మళ్ళీ ద్వారకా నుంచి వెళ్ళాల్సిందే కాబట్టి ద్వారకలో ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోదాం. మనం ద్వారక వదిలి వెళ్ళేంతవరకు ఆవులు ఇట్లనే వస్తుంటాయి మధ్యలో. సో కొద్దిగా చూసుకొని డ్రైవ్ చేస్తే బెటర్ మనకు కూడా. ద్వారకలో అయితే లంచ్ కంప్లీట్ చేసినాము. సో మనలాగా రైస్ దొరకడానికి కష్టం, ఇక్కడ ఉన్నది తినాల్సిందే. సో రైస్ కావాలన్నా కూడా వీళ్ళ థాలీ సపరేట్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే మనం. సో మనకి ఈ రోడ్ వచ్చేసి ఇంకా 180 to 200 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ సూరత్ సైడ్ ఉన్నది. మనము ద్వారకకు వచ్చేటప్పుడు ఫెరీలో వచ్చినాం కాబట్టి మనకు ఆ రూట్ ఎట్లుందో తెలియదు. సో ముందుకు వెళ్తే మనకు కూడా అర్థమవుతుంది రూట్ ఎట్లుందనేది. వీలైతే ఒక టీ బ్రేక్ తప్ప మనకి ఇంకో బ్రేక్ అయితే అవసరం లేదు. ఎంతవరకు రైడ్ చేయగలుగుతామో అంతవరకు అయితే రైడ్ చేద్దాము. ఎక్కడైనా టైట్నెస్ అనిపిస్తే ఆపి రెస్ట్ తీసుకోవచ్చు. రోడ్ హైలైట్ ఉంది. అసలు వ్యూ అయితే ఎంత మంచిగా ఉందంటే, ఇందాకైతే విండ్ మిల్ మనకు దూరం నుంచి కనిపించినాయి. ఎప్పుడైతే మనం విండ్ మిల్ దగ్గరికి వచ్చేసినామో అసలు అది ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నది చూస్తుంటే దగ్గర నుంచి అయితే హైలైట్ ఉన్నది. ఇప్పటి వరకు అయితే 230 కిలోమీటర్స్ వచ్చినాము. నాన్ స్టాప్ రైడే, ఎక్కడైతే వెహికల్ ఆపలేను. మనకు ముందు కూడా ఆపే అవసరం లేదు. జస్ట్ ఎక్కడ ఆగి టీ తాగి మళ్ళీ రీస్టార్ట్ అయిపోవచ్చు. ప్రజెంట్ మనమైతే రాజ్కోట్లో ఉన్నాం. రాజ్కోట్ హైవే ఇది. హైవే మాత్రం ఫుల్ బిజీ ఉన్నది. 1400 కిలోమీటర్స్ కదా, ఒక 600 to 700 కొట్టి ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటా కావచ్చు అనే ఫీలింగ్ ఉండే. బట్ ఒక్కసారి హైవే ఎక్కినక్కడ మాత్రం ఆగాలనే ఫీల్ అయితే అస్సలు లేదు. సో నాకు తెలిసి నేను ఇంటి వరకు కొట్టేస్తా అనే ఫీలింగ్ అయితే వస్తున్నది. అంత జోష్ ఉంది బండి నడిపిస్తుంటే. సో మనకి ఆగే అవసరం లేదు. హ్యాపీగా ప్రయాణం సాగించడమే మన పని. రైడ్ స్టార్ట్ అయిన డే అసలు ఎట్లుండే ఫీలింగ్ ఫుల్ జోష్లో ఉండే. అన్నీ ఒక 5 daysలో కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తాం. సో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు అని స్టార్ట్ అయినాక అర్థమైంది. ప్రాబ్లం అనేది ఏది చెప్పి రాదని చెప్పేసి డే 1 మనకు పెద్ద ట్రబుల్ ఇచ్చింది బండి. అసలు ముందుకు వెళ్ళగలుగుతామా, అవుతుందా మనతో అనే ఫీలింగ్ ఉండే. బట్ ఆ ఫీలింగ్ని చంపేసుకొని బండి చేయించుకొని మరీ స్టార్ట్ అయినాము. అది రీస్టార్ట్ లాగా ఫుల్ బూస్ట్ ఇచ్చింది మనకి. మంచి పవర్తోనైతే స్టార్ట్ అయినాం. ఇప్పటిదాకైతే మళ్ళీ ఇక్కడ బండి ట్రబుల్ ఇవ్వలేదు, మనకు కూడా ఆగాలనే ఫీలింగ్ రాలేదు. సో ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అయితే. మళ్ళీ ఎన్ని రైడ్లకు వెళ్ళినా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ రాదు. సో ఇది నా లైఫ్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ రైడ్ ఎప్పటికీ ఉండిపోతుంది నాకు. సో మైండ్లో నుంచి కాదు కదా, హార్ట్లో నుంచి కూడా పోలేదు. ద్వారకా నుంచి అయితే 4:30కి స్టార్ట్ అయినాం సాయంత్రం. ఇప్పటి వరకు 11 hours అవుతుంది. ఇప్పుడు టైం 3:30 అవుతుంది, 3:20 అనుకుంటా. ఆల్మోస్ట్ 11 hours జర్నీ. ఒక 1 hour అయితే 12 hours అవుతుంది. సో నాన్ స్టాప్ అయితే వచ్చినాయి ఇప్పటివరకు. మళ్ళీ ఆగే అవసరం అయితే లేదు. ఒక టీ బ్రేక్ తీసుకోవాలని ఉంది, ముందు ఎక్కడైనా చూద్దాం. గత కొన్ని కిలోమీటర్స్ నుంచి అయితే మనకి సింగిల్ వేనే ఉంది. హైవే నుంచి మనకి డైవర్షన్ తీసుకున్నాం ఇటు సైడ్. అసలు డైవర్షన్ తీసుకున్నప్పటి నుంచి అయితే రోడ్ మరీ ఘోరంగా ఉన్నది. ఏదైనా వెహికల్ వస్తే ముంగట రోడ్ అస్సలు కనిపిస్తలేదు, ఇబ్బంది అయిపోతుంది. అందుకే మెల్లగా వెళ్ళాల్సి వస్తున్నది. మళ్ళీ మనం తప్ప ఇంకొక వెహికల్ లేదు. ఇంకా ఈ రోడ్డు మనకు వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. 70 కిలోమీటర్స్ వరకు ఇదే రోడ్డు. మెల్లగా వెళ్ళాల్సిందే. బ్రేక్ అవసరం లేని దగ్గరనేమో టీ షాప్స్, దాబాలు, హోటల్స్ బాగున్నాయి. ఇప్పుడు బ్రేక్ కావాలనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఇక్కడ ఆపే పరిస్థితి లేదు. ఈ రోడ్లో అయితే ఆపలేం. ముంగటైనా హైవే వస్తే ఆపి ఒక టీ బ్రేక్ తీసుకుంటే కొద్దిగా బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, నిద్ర వస్తుంది. సన్సెట్ నుంచి సన్ రైజ్కి అయితే వచ్చినాం. ప్రజెంట్ ఇప్పుడైతే మహారాష్ట్రలో ఉన్నాము. మన రైడ్ స్టార్ట్ అయ్యి 14 to 15 hours అవుతున్నది. అలవాటు లేదు కాబట్టి మెడల్ ఘోరంగా గుంజుతున్నాయి. అసలు పెయిన్ మాత్రం టూ మచ్ ఉన్నది. ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. నిద్ర అస్సలు కంట్రోల్ అవుతలేదు బైక్ డ్రైవ్ చేస్తుంటే. దగ్గర 20 hours నుంచి బైక్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. బైక్ అయితే ముంగట ఆపి వచ్చి ఇక్కడ పడుకున్నాము. సో మనం ప్రజెంట్ జాల్గావ్లో అయితే ఉన్నాం.
ఇక్కడ నుంచి నిజామాబాద్ ఇంకా 450 to 480 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అవుదాం. ఘోరంగా పోయింది అది. టూ మచ్ అయింది కదా అసలు. ఫోటోస్ లేను గాడి ఘోరంగా అయింది అది అసలు. ఆడికి ఏం కాలేదు, అదే అదృష్టం అది. సరే పడ్డా ఏం కాలేదురా, కూర్చొని ఉన్నాడు కదా, అది ఎంత ఘోరంగా అయింది. ఆ డైరెక్ట్ దిగిందల్లా వెనకకి. కూలెంట్ ఘోరంగా అయింది కదా అది. ఆడ ఏమంటుండు, హారం కొట్టినా జరగలేడు, ఎంత హారం కొట్టినా అంటున్నాడు. మొత్తుకుంటున్నాడు కదా, ఎంత హారం కొట్టిన జరగలేడు, ఎంత స్పీడ్లో ఉన్నాడు ఒక కారోడు. ఆ డైరెక్ట్ అలా దిగిపోయింది అది. అదే స్టాండ్ వేసినట్టు ఆగింది బండి. బా మనం ఏం కాలేదు వారికి. ద్వారకా నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు 1400 కిలోమీటర్స్ నాతో అవుతుందా అనుకున్నా, కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయినో అప్పుడు డెస్టినేషన్ చూడలేను. సో నాకు కుదిరినంత వరకు డ్రైవ్ చేస్తా అనుకున్నా, లేదా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా అనుకున్నా. కానీ చిన్న చిన్న టీ బ్రేక్లతోని, ఫేస్ వాష్ బ్రేక్లతోని, ఒక్క 1 అవర్ నిద్రతోని నేను ఈ రైడ్ కంప్లీట్ చేస్తానైతే అనుకోలే. 1400 కిలోమీటర్స్ని 33 అవర్స్లో అయితే నాన్ స్టాప్ రైడ్ చేసి కంప్లీట్ చేసిన. 1400 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ అంటే నాకు మామూలు విషయం అయితే కాదు ఇది. ఈ జర్నీ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నిజామాబాద్కి అయితే రీచ్ అయినా. నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని నా బెస్ట్ రైడ్ ఇది. నా ఫస్ట్ రైడ్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో మళ్ళీ నేను ఎన్ని రైడ్లు చేసినా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.